హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరమ్యాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మనం ఈరోజు ఇంట్లోనే రోజ్ వాటర్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. మనము బయట తెచ్చుకునే రోజ్ వాటర్ కెమికల్స్ మన స్కిన్కి డ్యామేజ్ చేసేలాగా కూడా ఉంటాయి కదా. సో మనం ఇంట్లోనే మన చేతులతో చేసుకొని వాడుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది, వేరుగా ఉంటుంది. అది ఎలా చేయాలనేది ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాం. దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. మంచిగా స్ప్రే బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ ఉంటుంది. ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా మనం రోసెస్ తెచ్చి దాన్ని అన్ని ఇట్లా రెక్కలు విడిమర్చి దాన్ని మంచి కడగాలండి 2-3 టైమ్స్. దాంట్లో డస్ట్ ఉంటుంది. అది కడిగిన తర్వాత ఇంకా మనం ఒక పెద్ద బాండి తీసుకోవాలి. దాంట్లో ఏదైనా స్టాండ్ కానీ ఏదైనా గిన్నె ఉంటే బోర్లేసి అలా ఏదైనా కొంచెం అలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇంకా చుట్టూరుగా ఇన్ని రోజ్ పెటల్స్ అన్నీ చుట్టూరుగా వేసేసుకోవాలన్నమాట. పక్కన ఒక మధ్యలో ఒక గిన్నె పెట్టాలి. మధ్యలో గిన్నె పెట్టాలి. చుట్టూరా అంతా రోజ్ పెటల్స్ వేసుకోవాలి. ఈ రోజ్ పెటల్స్ వేసుకున్న చోట మనం ఒక 1 గ్లాస్ ఆర్ 300 ml అట్లా వాటర్ వేసుకోవాలి. ఇట్లా ఏదైనా గ్లాస్ లిడ్ ఉంటే పెట్టండి. ఇట్లా గాలి పోకుండా ఏదైనా పిండి ముద్ద కానీ ఏదైనా పెట్టాలి దాని రివర్స్లో వేసి. ఇది కొంచెం స్టీమ్ ప్రాసెస్లో అవుతూ ఉంటుందండి. ఇట్లా స్టీమ్ బయటికి వెళ్ళకుండా ఏదైనా గ్లాస్ బోర్లు వేయడము, తర్వాత ఐస్ వేయడము అలా ఏదో ఒకటి చేసుకోవాలి. అది ఒక 5-10 మినిట్స్ తర్వాత మనకి దీంట్లో డిపాజిట్ అయింది మాత్రమే రోజ్ వాటర్ అండి. మనం ఇదే మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఆ కింద రోజ్ పెటల్స్లో వచ్చిన వాటర్ మాత్రం మనము యూజ్ చేసుకోవద్దు, ఇది డిస్కార్డ్ చేసేయాలి. ఇది మాత్రమే రోజ్ వాటర్. దీంట్లో మంచి స్మెల్ ఉంటుంది. ఇది మంచిగా ఇట్లా స్ప్రే బాటిల్లో వేసుకొని మనం ఇంకా యూజ్ చేసుకోవచ్చు. మనం టోనర్గా వాడుకోవచ్చు, లేదంటే ఏదైనా ఫేస్ ప్యాక్స్లో వేసుకోవచ్చు. ఇంకా మన ఇష్టం అండి. ఇది మంచిగా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకున్నది కాబట్టి ప్యూరిటీగా ఉంటుంది. మనం ఏ కెమికల్స్ కలపం కాబట్టి. ఇది ఇట్లా స్ప్రే బాటిల్లో వేసుకుంటే ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎన్నాళ్ళైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇది తప్పకుండా ట్రై చేసేయండి. ఇంట్లో మాత్రం మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట మనం ఇది చేస్తే. సో మీరు తప్పకుండా ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.